గైస్ వెల్కమ్ బ్యాక్. ఇదైతే ఓల్డ్ వీడియో. ఆ రోజు మేము అస్సలకి అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని షార్ ఇంకా పులికాట్ లేక్ విజిట్ చేయడానికి బయలుదేరాము. ఐ హోప్ మీ అందరికి ఈ రెండు ప్లేసెస్ తెలిసే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే పులికాట్ లేక్ లో అస్సలకి వాటర్ లేవు. ఇంకా మనందరికి తెలిసినట్టే షార్ లోపలికి ఎప్పుడు విజిటర్స్ ని అలో చేయరు. ఓన్లీ రాకెట్ లాంచింగ్ టైమ్ లో మాత్రమే. అది కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటా, సరిగా తెలీదు. అయితే మేము అక్కడికి వెళ్ళాక తెలిసిన ఎంప్లాయీస్ కొంతమంది ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళి చూడొచ్చు అనుకుని వెళ్ళాము. కానీ మేము అక్కడికి వెళ్ళేప్పటికి వర్కింగ్ హవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూడడానికి అవ్వలేదు. సో ఇక్కడ బయట మొత్తం చూస్తున్నాం అన్నమాట. నేనైతే ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గురించి బుక్స్ లో, మ్యాగజైన్స్ లో, వీడియోస్ లో చూడడమే గానీ ఇలా బయట నుంచి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మాక్సిమం మన ఇండియన్ స్పేస్ మిషన్స్ అన్ని ఇక్కడ నుండి లాంచ్ అవుతాయి. సో ఈ సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్ అయితే చాలా లక్కీ అనే చెప్పొచ్చు. నేనైతే ఇక్కడ నెక్స్ట్ రాకెట్ లాంచ్ అయ్యేప్పుడు విజిటర్స్ గ్యాలరీ నుండి చూడాలి అనుకుంటున్నా. మాక్సిమం ట్రై చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. సో మనం వెళ్ళి చూడొచ్చు. బయట అయితే చాలా బాగుంది, లోపల ఇంకా బాగుంటది అనుకుంటా. ఇంకా మేము అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది.